వెల్కమ్ టు బిగ్ టీవీ. పెహల్గాంలో తీవ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన తర్వాత ఒక విధమైన యుద్ధ వాతావరణం మనకి నెలకొంది. అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా పెహల్గాంలో ప్రశాంతంగా టూరిస్టులందరూ ఉన్న సమయంలో జరిగిన దాడి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అతి పాశవికంగా జరిగిన ఈ హత్యలు నేపథ్యంలో భారత్ అట్టుడికిపోతుంది. ప్రతి భారతీయుడు కూడా దీనిపైన ప్రతీకార చర్య కాకపోయినా వీళ్ళని నిలువరించాలనేది ఒక తీవ్ర స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళడం, ఆ పరిస్థితులను చూడటం, ఈ రోజున ఇప్పటివరకు కూడా దాడి జరిగిన తర్వాత అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక విధంగా చూడంటే యుద్ధ మేఘాలు, అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా? భారత్ గతంలో కూడా మనం చూసాం, ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ అనేవి భారత్ చేయగలిగింది. ఆ రోజున పఠాన్కోట్ కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల దాడి జరిగినప్పుడు కార్గిల్ వార్ని కూడా మనం చూసాం. అంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు. ప్రతి భారతీయుడు సంబంధించిన ఒక ఏదైతే తన ప్రొటెక్షన్ ఉందో దాన్ని కాపాడడం కోసం భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలే మనకు వ్యక్తమవుతున్నాయి. నిజంగా యుద్ధం వస్తే ఎవరి బలాబలాలు ఏంటి, భారత్ ఆలోచన ఎలా ఉంటుంది, యుద్ధం వస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మనం ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష అయితే అందరిలో వ్యక్తమవుతుంది. మనతో ఈ విషయాలు మాట్లాడడం కోసం లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, అంటే కంబుల రామచంద్రరావు గారు, ఆయన చాలా వరకు అనేక, అంటే 71 యుద్ధంలో కావచ్చు, లేకపోతే శ్రీలంకలో జరిగిన దీనికి సంబంధించి కావచ్చు, ఆయన 12 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్లో ఆయన ఆ ప్రాంతంలో పనిచేశారు. అంటే ఒక అధికారిగా లెఫ్టినెంట్ జనరల్ హోదా అంటే మనకి చూస్తున్నాం ఆర్మీలో ఒక అత్యున్నతమైన ఒక హోదా అది. ఆ హోదాలో ఆయన ఆ పరిసర ప్రాంతాలు చూడడం కాదు, యుద్ధం, ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందనేది అనేక విషయాలు ఆయనకి అనుభవంలో ఉన్న విషయాలు. ఆయన యుఎస్లోన ఫ్రాన్సిస్కోలో ఉన్నారు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు. అక్కడ నుంచి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. కే రావు గారు నమస్తే. నమస్కారం అండి సార్, ఇప్పుడు మీరు చూస్తున్నాం, మనకి ఏదైతే పెహల్గాంలో తీవ్రవాదుల ఆ దాడి తర్వాత ప్రతి భారతీయుడు కూడా రగిలిపోతున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో భద్రత కాదు, ప్రశాంతంగా ఉండే ఒక భారతీయుల్ని వచ్చి వాళ్ళ ప్రాణాలని తీసుకున్న ఆ పరిస్థితులు చూస్తుంటే ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న వాతావరణంలో ఏం జరగబోతుంది అసలు? ఇప్పుడు భారతదేశంలో అందరూ కూడా, అమిత్ షా ఉన్నాడు, ప్రధాని, అలా అందరూ స్పందిస్తున్నారు. ఏం జరగబోతుంది ఇప్పుడు? ఎందుకంటే మనం యాక్ట్ చేసింది ఎవరు? పాకిస్తాన్, రైట్? కనుక ప్రస్తుతం మన రియాక్షన్స్ ఎప్పుడు కొంచెం స్లోగాను డెలిబరేట్గాను ఉంటాయి. కానీ అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మన రియాక్షన్స్ ఎప్పుడైనా సరే కొంచెం టైం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆలోచిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టాలని ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. కానీ లైఫ్ లాంగ్ ఒక పెరెనియల్ ప్రాబ్లం అయిపోయాడు. తర్వాత పక్కలో బలం అంటే మనం సుమారు ఆ విధంగా తయారయ్యాడు. కనుక అదిగా రెండోది ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అయినా సరే పాకిస్తానే నష్టపోతుంది. కానీ అతనికి ఏంటి ఈజీ వే అవుట్ ఏంటి, చీప్గా ఏం చేయగలడు? బేసికలీ టెర్రరిస్ట్ అటాక్లో ఏంటి, కొంతమంది టెర్రరిస్ట్ని పంపిస్తారు. సో ఇట్స్ ఎ వెరీ చీప్ కాస్టింగ్ ఆప్షన్. దాంతో అతనికి పెద్ద సైన్యాలు, మందు సామాగ్రి, ఫిరంగులు, సైనికులు వీళ్ళందరినీ ఎంప్లాయ్ చేయకుండా తక్కువ మందితో లీస్ట్ కాస్ట్ ఆప్షన్స్లో టెర్రరిజం ఈజ్ వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, రైట్? సో తను ప్రస్తుతం అవలంబిస్తున్నది ఏంటి, టెర్రరిజం టాక్టిక్స్, రైట్? కనుక దానికేమో అతనికి చాలా మంది జిహాద్ అనేసి, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కొంతమంది తాలిబాన్లు, తర్వాత ప్రస్తుతం ఎల్ఈటి ఆఫ్ కోర్స్ మనకి ఎప్పుడు లష్కర్ ఏ తైబా ఎప్పుడు మనకి ప్రాబ్లం ఇచ్చింది. దాంట్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా వచ్చింది. కొత్త ఫ్యాక్షన్ ఏమొచ్చింది, ఇంకో కొత్త ఫ్రంట్, రెసిస్టెన్స్ ఫ్రంట్ అని స్టార్ట్ అయింది, రైట్? సో వీళ్ళందరూ చూసేది ఏంటి, ఎక్కడైతే మన సాఫ్ట్ టార్గెట్స్ ఉన్నాయో అక్కడ కొట్టాలి నెక్స్ట్. సో ప్రస్తుతం జరిగింది, వాళ్ళు కొట్టిన తర్వాత ఇంతకుముందు మనం ఏం చేసాం, తిరిగి ఫిరంగులు ఫైర్ చేయటం, బోర్డర్ అంతా అలర్ట్ చేయటం, కొంత ఫుట్ ఇన్ఫెంట్రీ కొంతమంది లోపలికి ఇన్ఫిల్ట్రేట్ చేసి దగ్గరలో ఉన్న సాఫ్ట్ టార్గెట్స్ కొడతాం. తర్వాత లాస్ట్ మనం విట్నెస్ చేసింది, యూరి మీద అటాక్ చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ కూడా చేసి, రైట్? కనుక సర్జికల్ స్ట్రైక్ కూడా చేసిన తర్వాత అప్పటికి కూడా అతనికి బుద్ధి రాక మళ్ళీ ఇంకో టెర్రరిస్ట్ అటాక్ చేశాడు. కనుక ఈసారి ఇంకా దాని మీద ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా సరే అంటే ఎస్కలేషన్ మెట్రిక్స్ అంటాం. మొదటిసారి ఊరికే ఓయ్ తప్పురా అని చెప్తారు, ఎవరైనా సరే తప్పులు చేస్తాను తప్పురారా అని చెప్తారు. ఆ తర్వాత వినకపోతే మందలిస్తారు, మందలించి వినకపోతే ఒక చంప మీద ఒక దెబ్బ వేస్తారు. అప్పటికి పని చేయకపోతే ఏం చేయాలి, కొంచెం ఇంకా టఫర్ యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ టైం
కొంచెం లేట్ వచ్చిన, అందుకే కదా ప్రధానమంత్రి మోడీ గారు తన ఎక్కడ సౌదీ అరేబియా విజిట్ కూడా క్యాన్సిల్ చేసుకుని వెంటనే వచ్చేసారు. వచ్చేసి మన విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆలోచన చేసింది బేసికలీ ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, హార్డ్ హిట్టింగ్ లాంగ్ టర్మ్ అయినా సరే ఇండస్ వాటర్ ట్రీటీని అబ్రోగేట్ చేస్తున్నాం అంటే మేము ఇంక ఒప్పుకోమండి అనేసి. బేసికలీ ఏంటంటే ఇంతకుముందు చిన్న చిన్న టార్గెట్, టాక్టికల్ టార్గెట్స్, రైట్. కానీ ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే టాక్టికల్ టార్గెట్ చిన్న టార్గెట్స్ పనిచేయట్లేదు, మనం ఇంకా పెద్ద టార్గెట్స్కి వెళ్ళాలి. ఆ పెద్ద టార్గెట్స్కి వెళ్ళటంలో అంటే స్ట్రాటజిక్ టార్గెట్స్ చూడాలి. ఎక్కడైతే అతనికి దెబ్బ తగిలితే ఎకనామిక్ ఎఫెక్ట్ అవుతుందో స్ట్రాటజిక్ టార్గెట్ చూసుకునేటప్పుడు మనం ఎప్పుడు ఆలోచన చేయాలి, ఏంటి దెబ్బ తగలాలి కానీ మరీ విపరీతంగా తగలకూడదు అనేసి, రైట్. సో భయపెడతంలో ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీలో బేసికలీ మనం ఏమన్నాం, ఎప్పుడైతే మేము వాటర్ మీకు కంట్రోల్ చేస్తాం, ఆఫ్ కోర్స్ ఇమీడియట్గా మనకు కంట్రోల్ లేదు, కానీ ఏంటంటే అట్లీస్ట్ అతనికి తెలవాలి. ఏమని తెలవాలి, ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఇండియా ఒప్పుకోలేదంటే మా ఇష్టం వచ్చినట్టు అంటే సర్ప్లస్ వాటర్ పాకిస్తాన్లోకి వెళ్ళి మేము ఆపేస్తాం. ఎప్పుడైతే మనం ఆ వాటర్ మనం డైవర్ట్ చేసుకుంటామో, రైట్, దాంతో ఏమవుతుంది, పాకిస్తాన్లో వాటర్ షార్టేజ్ అవుతుంది. అగ్రికల్చర్ దాని మీద డిపెండెంట్ చాలా మంది అగ్రికల్చర్ చూస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు పాకిస్తాన్ న్యూస్లో మీరు వింటుంటారు ఏమని, ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీ ఇదైతే మా 10 ఎకరాల పొలానికి వాటర్ ఏమవుతుంది, మాకు క్రాప్స్ ఏమవుతాయి, డ్రింకింగ్ వాటర్ కూడా ఒక చోట షార్టేజ్ అవ్వచ్చు అన్న భయాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దో ఆఫ్ కోర్స్ ఇమీడియట్ గా మన దగ్గర ఏంటంటే ఏదో ట్యాప్ పెట్టుకుని ట్యాప్ బంద్ చేసేట్టు ఓపెన్ చేయటం అంత ఈజీ కాదు కదా. అంటే రావు గారు మీరు చెప్తున్నట్టు ఆ భయం అంటున్నారు, కానీ పాకిస్తాన్లో చేస్తున్న ప్రకటనలు అంటే వాళ్ళ కేంద్ర మంత్రి హనీఫ్ అబ్బాసీ కావచ్చు, లేకపోతే బెంజీర్ భుట్టో కుమారుడు భుట్టో బిలావల్ భుట్టో కావచ్చు, వీళ్ళు చేస్తున్న ప్రకటనలు అంటే ప్రత్యేకంగా సింధు నది నీళ్లు ఆపితే అందులో ప్రవహించేది భారతీయుల రక్తం అనేది ఒక ప్రకటన భుట్టో చేసింది చూసాం మనం. తర్వాత పాక్ కేంద్ర మంత్రి అబ్బాసీ చేసిన ప్రకటన అంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా భారత్ వైపే చూపిస్తున్నాయి సంఖ్యతో పాటు చెప్పిన ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఏమనుకోవాలి, అంటే ఆ భయం ఉందా లేదా అనేది కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు పాకిస్తాన్ ఫస్ట్లీ ఏంటంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం భారతదేశం తలుచుకుంటే, రైట్, పాకిస్తాన్ ఖచ్చితంగా సైన్యాన్ని రూపుమాపగలదు. చాలా వరకు డ్యామేజ్ చేసి ఫర్ డికేడ్స్ ఒక దేశాన్ని సగం పైగా నాశనం చేయొచ్చు, రైట్. మన దగ్గర ఆ సత్తా ఉంది, ఆ కేపబిలిటీ ఉంది, మన దగ్గర ఆర్మ్ ఫోర్స్ ఉన్నాయి, రైట్. మన దగ్గర మందు సమాగ్రులు ఉన్నాయి, మన దగ్గర ట్యాంక్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ డిసైడ్ చేసుకుంటే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా వార్ రీతిగా ఏదైనా లెసన్ చెప్పాలనుకుంటే దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మనం సక్సెస్ఫుల్ అవుతాం. కానీ ఏంటంటే ఏ దేశమైనా సరే స్వచ్ఛంగా తనంతట తనే యుద్ధాన్ని వాంఛించదు. కనుక వార్ ఈజ్ అన్ అన్వాంటెడ్ కర్స్ అంటారు. అందుకే అవసరమైతే చేయాలి, అంటే మాలాంటి వాళ్ళకి ఏంటి ఖచ్చితంగా చేయాలి, బాగా చేయాలని చెప్తాం. నిజంగానే యుద్ధం భారత్ ఆకాంక్షించదు, శాంతి కామిక దేశాల్లో మనది కూడా ఒకటి. అంటే మన పైన దాడి చేస్తున్న తర్వాత అంటే మనకు తెలుసుండగా అటు కార్గిల్ కావచ్చు, లేకపోతే పఠాన్కోట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెహల్గాం కావచ్చు, మధ్యలో పుల్వామా కావచ్చు, ఇన్ని దాడులు జరిగిన తర్వాత కూడా మనకి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ రోజున భారత్ ప్రకటించింది. కానీ ఆ భయం ఎక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ఇప్పుడు ఈ రోజున యుద్ధకాంక్ష మనకు లేకపోయినా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఒక స్టెప్ ముందుకు తీసుకునే అవకాశం లేదా? ఇప్పుడు ఫస్ట్లీ ఏంటంటే చెయ్యాలనుకుంటే యుద్ధం చేస్తానికి ప్రాబ్లం ఏం కాదు. మోడీ గారు మన మంత్రిత్వ శాఖలో అందరూ కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు, రైట్, యుద్ధం ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ ఆప్షన్ ఎప్పుడూ ఉంది. ఓకే, మనం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఆప్షన్ ఉంది. కానీ ఏంటంటే మనం కూడా 2 సార్లు ఆలోచించాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా నాశనం చేయొచ్చు, నేను కాదను. వాళ్ళ సైన్యాన్ని సగం మంది పైగా నాశనం చేయొచ్చు. పిఓకే తిరగా కొంతవరకు, పూర్తిగా వెంటనే చేయలేమని, ఎందుకంటే పిఓకే తిరిగి ఒకవేళ మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి యుద్ధం రీతిగా తిరిగి తీసుకోవాలనుకుంటే అది టైం పట్టే ఇష్యూ. అది 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. సో పాకిస్తాన్ కొట్టాలని కొట్టొచ్చు, కానీ ఇప్పుడు ఏంటి, ఆ నిర్ణయం తీసుకుని ఒక్కోసారి తొందర నిర్ణయం తీసుకోవాలా లేదా, ఏంటంటే మనిషి పేషెన్స్ కూడాను ఒక లెవెల్ ఉంటుంది. ఎస్కలేషన్ అన్నా కదా, ఆల్ రైట్, ఇప్పుడు అవసరం వచ్చిందా, వార్ చేద్దామా. మీరేమంటారు రావు గారు? ఎందుకంటే మీరు చిన్నగా కాదు, లెఫ్టినెంట్ జనరల్గా ఆ హోదాలో పనిచేసిన మీరు నిజంగా ఆ పేషెన్సీకి హద్దులు దాటి వెళ్ళే పరిస్థితి ఉందా ఇప్పుడు మనకి? పరిస్థితి అంటే నిర్ణయం మనం తీసుకోవాలండి. కానీ నా నిర్ణయం ప్రకారం మీరు అడిగితే ఏంటంటే వార్ కాకుండా మనం కొన్ని లిమిటెడ్ వార్ చేయొచ్చు.
సెలెక్టివ్గా ఎక్కడైతే మనకి అడ్వాంటేజ్ ఉందో అక్కడ వెళ్ళి కొట్టొచ్చు. అవును. ఎందుకంటే ఫస్ట్ టెర్రరిజం గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెర్రరిజం కెన్ నెవర్ బి స్టాప్డ్. హ్మ్. మనం టెర్రరిజాన్ని పర్మనెంట్గా ఎప్పుడు ఆపలేం. కొన్ని ఇంకా భయం పెట్టే ఒక విధంగా భయం పెట్టే రీతిలో ఇంకా ప్రయత్నిద్దాం, రైట్? జనరల్ ఇప్పుడు ఏంటంటే మాకు యుద్ధానికి జరిగే ముందు వార్ ఇండికేషన్స్ అంటాం, బ్యాటిల్ ఇండికేషన్స్ అంటాం ఆర్మ్ ఫోర్సెస్ లో. బ్యాటిల్ ఇండికేషన్స్ ఏంటి? విదేశాంగ రీత్యా పరిస్థితులు విపరీతంగా దిగజారిపోవటం, దాని తర్వాత డిప్లొమాటిక్, ఫస్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైస్ మనం స్నాప్ చేసుకున్నాం, అటారీ బోర్డర్ క్లోజ్ చేసాం, మన వాళ్ళ ఎంబసీ వాళ్ళని వెనక్కి పిలిచేసాం, వాళ్ళ వాళ్ళని వెళ్ళిపోండి అన్నాం. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఫ్రెష్ ఇండికేటర్స్ వార్ వస్తానికి సంకేతాలు అన్నట్టు. అందుకే కదా ఇప్పుడు పాకిస్తాన్ మనం రీసెంట్ గా న్యూస్ వింటుంటే ఉంది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ఆల్రెడీ బోర్డర్ దగ్గర వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు. నిజంగా యుద్ధం వస్తే నిజంగా బలాబలాలు చూసుకుంటే భారత్ది చాలా పెద్ద చేయిగా చెప్తారు కదా. మీరు దగ్గర అందులో మాత్రం నాకు ఖచ్చితంగా సందేహం లేదు. భారత్ ఖచ్చితంగా భారత్ సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి పోలికే లేదు. ఓకే. భారత్ సైన్యం ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగలదు. కనుక యుద్ధం వస్తే మటుకు ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలుసు, ఎస్ ప్రొలాంగ్ చేస్తుంది. కానీ ఏంటంటే పాకిస్తాన్కి ఒక విధమైన ధీమా, ప్రపంచం ఊరుకుంటుందా అని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాం, ఇంత ముందులాగా ఇప్పుడు ఏంటంటే అమెరికా ఇంత ముందులాగా జోక్యం చేసుకోవట్లేదు, తగ్గింది డొనాల్డ్ ట్రంప్ వచ్చాక. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఆయన ఏమంటున్నారు, లైక్ రష్యా యుక్రెయిన్ నేను ఆపేస్తాను, 24 గంటలు ఆపేస్తానన్నారు. కాబట్టి ప్రపంచంలో ఆధిపత్యం ఉన్న యునైటెడ్ నేషన్స్ ఇందులో మెంబర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎప్పుడైతే వార్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, వార్ అనేటప్పటికల్లా ఈ రెండు దేశాల మీదే కాదు కదా, చుట్టుపక్కల ప్రదేశాల మీద, ప్రపంచం మీద ఆర్థికంగా చాలా ఇదవుతుంది. కొంతమంది ఇందులో మందుగుండు సామాన్లు ఫిరంగులు అమ్మేవాళ్ళు వాళ్ళు సంతోషిస్తారు యుద్ధం జరుగుతుందిరా అనేసి, ఎందుకంటే వాళ్ళ అమ్మకాలు జరుగుతుంది. కొంతమంది నష్టపోతారు, రైట్? ఎకానమీ చాలా దెబ్బతింటుంది, వరల్డ్ అంతా ఓవర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఎప్పుడైతే యుద్ధం కొన్ని రోజులు కొన్ని వారాలు గడిచిన తర్వాత జనరల్ ఏమవుతుంది, యునైటెడ్ నేషన్ మెంబర్స్ అయినా సరే ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతానికి ఇంతవరకు మనం చూస్తున్న రీతి ఏంటి, వాళ్ళు వచ్చేసి యుద్ధం ఆపటమో సంధికి తీసుకొస్తామో, బాబు ఇంకా ఆపండి చాలు, చాలా నష్టాలు జరిగినాయి, ఇంకా ఎక్కువైతే మీ రెండు దేశాలు నష్టపోతాయి, రైట్? కానీ పాకిస్తాన్కి ఆ ధీమా కొంచెం ఎక్కువ ఉంది. ఏమని, ఎప్పుడైతే మనం ఎక్కువ దెబ్బతింటామో వాళ్ళు గబుక్కుని పరిగెడతారు అమెరికా దగ్గరకో, రష్యా దగ్గరకో, లేకపోతే సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్ళి, బాబు మేము చచ్చిపోతున్నాం, మీరు యుద్ధం ఆపాలి, యుద్ధం ఎలా అట్లీస్ట్ ఈ స్టేజ్ లో ఆపాలి. అంటే రావు గారు నిజంగా యుద్ధం వస్తే అటు చైనా కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రష్యా కావచ్చు, ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది అంటున్నారు? ఇప్పుడు చైనా చూస్తే పాకిస్తాన్ కొంత మద్దతుగానే కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది, అందులో నాకు సందేహం లేదు. వాళ్ళకి కావాల్సిన ఫిరంగులు కానీ, ట్యాంకులు కానీ, మందు సామాన్లు కానీ అవసరం వచ్చినప్పుడు ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన భారతదేశం యొక్క పవర్ తగ్గుతుందో, భారతదేశానికి ఆర్థిక పరిస్థితి కూడా ఎఫెక్ట్ అవుతుందో, భారతదేశానికి నష్టం వాటిల్తుందో, ఎందుకు చైనా ఇన్వాల్వ్ అవ్వకుండా, రైట్, మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ ఫైట్ చేయిస్తా, హ్యాపీ, వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు. ఓకే, రైట్? కానీ ఇప్పుడు మనం యుఎస్ రష్యా చూసుకున్నామంటే ఈ పెద్ద దేశాలు, కానీ ఏంటి, ఓవరాల్ ప్రపంచంలో శాంతియుతంగా ఉంటేనే మన ట్రేడ్ అనుకోండి, ఫైనాన్సెస్ అనుకోనివ్వండి, ఆయిల్ సప్లైస్ అనుకోనివ్వండి, ఫుడ్ సప్లై, ప్రపంచం అంతా ఏముంది, శాంతియుతంగా ఉంటేనే. కనుక కొంతవరకు నేను అనుకోవటం, ఒకవేళ యుద్ధం జరిగినా సరే ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ మనం తిరిగి మన భూభాగాన్ని పిఓకలో కొంత పార్ట్ ని మనం తిరిగి తీసుకోగానే ఖచ్చితంగా మిగిలిన దేశాలు కూడా ఆపుతానికి ప్రయత్నిస్తాయి. కానీ మనం ఆగుతాము, ఒకసారి నిజంగా యుద్ధం అంటూ మనం మొదలు పెడితే మనం ఆగుతామా అన్నది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. నేను అనుకోవటం ఏంటంటే, ఆల్ రైట్, ఒకసారి యుద్ధం మొదలు పెడితే అప్పుడు ఇంకా శత్రు నాశనం పూర్తిగా అయ్యే వరకు మన వాళ్ళు వదలరు. ఈసారి ఇప్పటికే 2 సార్లు ఓటమి చూసింది, అయినా సరే ఈ రెచ్చగొట్టే ప్రకటనలు అనేవి ఏ ధైర్యంతో చేస్తుందని అనుకోవాలి మనం? నిన్న మురుగునోడికి చలేమిటి అంటాం మనం, రైట్? సో పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతానికి అది ఏమిటి, ఆల్ రైట్, ఆర్థికంగా దేర్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేట్. ఇంటర్నల్ చూసుకుంటే ఇమ్రాన్ ఖాన్ లోపల వేసిన తర్వాత స్ట్రైక్ లైన్ ఇప్పటికి కూడాను చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ చేసిన పనులకు సిగ్గుచేటుతో ఇప్పుడు ఏంటి, తిరిగి వాళ్ళ ఒక స్టేటస్, వాళ్ళ సింబల్, వాళ్ళ ప్రెస్టీజ్ తిరిగి తీసుకుంటానికి వాళ్ళు యుద్ధాన్ని ప్రేరేపిస్తూ జరుగుతుంది. మన చీఫ్ అమీర్ ఉన్నాడు, మునీస్
సో ఆయన అంటూ ఏంటి, మధ్యలో ఏదో మాట్లాడాడు కదా, హిందువులు ముస్లింలు మనం దానికి ఒక చోటే మనం ఉండలేము బతకలేము అది ఇది అని చెప్తున్నాడు, రైట్. ఎందుకంటే యుద్ధాన్ని ప్రేరేపిస్తే ఎప్పుడైతే లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని డైవర్ట్ అవుతానికి ప్రయత్నిస్తాడు. మీరు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు లేకపోతే, కానీ ఏంటంటే పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎప్పుడు ఇదే, తన దగ్గర ఆర్థికంగా స్టేబుల్ ఉన్నా లేనా, పొలిటికల్ గా స్టేబుల్ ఉండకపోయినా సరే ఇండియాతో మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ప్రేరేపిస్తారు. మొదటి నుంచి వాళ్ళకు ఉన్నది ఏంటి, ఇండియా ఏంటి, ఇద్దరం ఒకేసారి స్వాతంత్రం తెచ్చుకున్నాం, మనకన్నా చాలా విపరీతంగా ఇది అభివృద్ధి చెందింది, ప్రపంచంలో ఆల్రెడీ తనకంటూ ఒక ప్రత్యేక పరిస్థితి ప్రత్యేక స్టేటస్ ఏర్పరచుకుంది. తర్వాత రెండోది ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్ లో పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్స్ యాటిట్యూడ్ 71లో మనల్ని దెబ్బతీశారు, అలాగలాగా దాన్ని తీర్చుకోవాలి. ఆఫ్టర్ ఆల్ కార్గిల్ 1997లో జరిగింది ఏంటి, బేసికలీ దాని గురించి తిరిగి ఎలాగో తీర్చుకోవాలని ఆయన చనిపోయారు కదా, ఆయన ఎవరు, ప్రెసిడెంట్ ముషరఫ్ చీఫ్ ఇంతకుముందు, ఆయన ప్రేరేపించాడు. ఎందుకంటే ఎవరైతే 71లో ఓడిపోయి తోక ముడుచుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనసులో ఉంటది ఏదో విధంగా తిరిగి కొట్టాలి అని, రైట్. కనుక ఆ యాటిట్యూడ్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ లో ఎప్పుడూ పెంచుతారు. పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ లో బేసికలీ వాళ్ళకి అది బిగ్గెస్ట్ మోటివేషన్ ఫ్యాక్టర్. యాంటీ ఇండియా డ్రైవ్, ఇండియా మీద అబద్ధాలు చెప్పి ఇండియా మీద నిందలు వేయటం, అంటే అది పాకిస్తాన్ పుట్టుక నుంచి కూడా అది కొనసాగుతూనే ఉంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు అది 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 బెట్టిన చావదు కూడా. లెట్ మీ టెల్ యూ, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కి ఏంటి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటి, ప్రస్తుతం హిందూ అనేటోడి కల్లా ఎవరే ఆ దుష్మన్ రా అంటాడు, ఆడు ఎనిమి రా అనేసి టీచింగ్ బేసికలీ అది. మద్రాసాస్ లో ఎక్కడ చూసినా సరే ఇండియా అంటే శత్రువు, ఆయన శత్రువుని ఏదో విధంగా నాశనం చేయాలి. తర్వాత ఇక్కడున్న ముస్లింస్ ఎవరు వీళ్ళందరినీ వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకోవాలి, వాళ్ళని ప్రేరేపించాలి. ఆఫ్టర్ ఆల్ టెర్రరిస్ట్ ఇప్పుడు వచ్చున్నారంటే టెర్రరిస్ట్ ఎందుకు అంత ఇదిగా సక్సెస్ఫుల్ అవ్వగలరు, ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ సపోర్ట్ ఇచ్చారు. ఓకే, పాకిస్తాన్ లో జరిగింది ఆఫ్టర్ ఆల్ ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరైతే వచ్చి 10 రోజులు ఎక్కడో కనిపించకుండా ఎవరో ఇంట్లో తలదాక్కుంటారు కదా, తలదాక్కుంటారు, తర్వాత టార్గెట్ చూస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక 10 రోజులు 20 రోజులు నెలలో స్లీపింగ్ సెల్స్ గా ఉండిపోయి చూసి కొట్టారు. కనుక పాకిస్తాన్ ఇలాంటి ఛాన్సెస్ మాత్రం వదలకుండా ఉండదు. రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ చిన్న అదును దొరికినా, అంటే వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సైన్యం అంతా ఉంది, ఒక్కసారిగా ఏదైతే మనకి పెహల్గాంలో ఒక చిన్న అవకాశం జరిగితే వచ్చి 26 మందిని ఊచకొత్తకోసారు. అంటే పీఓకీలు ఎప్పుడు కూడా ఆ తీవ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. అసలు ఓవరాల్ అండి టెర్రరిజం, టెర్రరిజం గురించి మనం ఆలోచిస్తే టెర్రరిజాన్ని ఎప్పుడు ఆపలేం. ఇప్పుడు భారతదేశం పకడ్బందీగా చూఉంది, ఆర్మ్ ఫోర్సెస్ చాలా అప్రమత్తంగా ఉన్నాయి, అందులో నాకు సందేహం లేదు. సెన్సర్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయండి, కొండల్లో లోయల్లో మంచు పడుతున్నప్పుడు, రివర్స్ మధ్యలో వ్యాలీస్ రెవెన్స్, అందులోంచి ఇన్ఫిల్ట్రేషన్ ఒకటో ఎంతో కొంత జరుగుతుంది. మనం ఇప్పుడు దోమతేరు వేసుకుంటాం, దోమతేరు వేసుకుని అప్పటికి గబుక్కున మూల నుంచి అక్కడ ఒక దోమ వస్తుంది, దాన్ని చంపుతాం తర్వాత, రైట్. సో యాటిట్యూడ్ ఏంటంటే చేతులు పట్టుకుని నుంచోం కదా ఆర్మ్ ఫోర్స్ అంటే, ఫుల్లీ గార్డ్ చేస్తున్నామంటే. ఎస్, 100% చాలా 24/7 సంవత్సరం అంతా చాలా మెలకుగా ఉంటారు. అయినా సరే ఒక్కోసారి ఏంటి విపరీతం మంచు పడుతుంది, విపరీతం మంచు పడుతున్నప్పుడు ఒక 10 yards కూడా చూడలేం మనం. ఆ టైంలో గబుక్కుని మనుషుల్ని స్లోగా ఇన్ఫిల్ట్రేట్ చేయడం జరుగుతుంది. రివర్ ఉంది, ఒక రివర్, అందులోంచి చిన్న నీటి పాయలు వస్తుంటాయి, నీటి పాయల్లో మనిషి నడుచుకొస్తుంటాడు, రైట్. కనుక కానీ ఏంటి జరిగేది ఏంటి, టెర్రరిజం ఒకసారి అనుకున్న తర్వాత అఫ్ కోర్స్ ఈసారి రెసిస్టెన్స్ ఫ్రంట్ యొక్క ఉద్దేశం డిఫరెంట్. వాళ్ళంటూ ఏంటంటే ఆర్టికల్ 370 మాకు ఇష్టం లేదు, మేము చర్చను మీరు ఎందుకు చేశారు, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయటం మాత్రం ఒప్పుకోమని. ఇది డిఫరెంట్ గ్రూప్, రైట్. మనకి రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కానీ టెర్రరిస్ట్ గురించి తిరిగి చెప్పాల్సింది ఏంటి, లోపలికి వచ్చిన తర్వాత టార్గెట్స్ అన్ని అనలైజ్ చేసుకుని కూర్చుంటారు. కూర్చుని ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు మనుషులు కొంచెం రిలాక్స్ అయ్యారు, సెక్యూరిటీ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమైనా సరే, పోలీసులు ఉన్నారు, ఇప్పుడు జేఎన్కేలో పోలీసులు ఉన్నారు అనుకోండి, ఆడు ఎప్పుడు ఏం అవ్వదనుకున్నప్పుడు ఏమవుతుంది, కాంప్లసెన్సీ వస్తుంది, ఏం జరగదు ఇక్కడ, అంతా సవ్వుగానే ఉంటుంది అని కాంప్లసెన్సీ వస్తుంది. కాదు గారు, అసలు కొన్ని చూస్తుంటే ఇప్పుడు ఏదైతే పెహల్గాం జరిగిన ఈ ఇన్సిడెంట్లోన కొన్ని ఆర్మీ మిగతా మీడియాని తీసుకెళ్ళి చూపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది. అంటే ఒక ఇల్లులా కనిపిస్తుంది,
వాళ్ళకు ఉండే ఒక సింకు, లేకపోతే ఒక వంటగది, ఒక మెట్లు, వీటన్నిటి దగ్గర కూడా తీవ్రవాదులు తాదాచుకునే ఒక శిబిరాలా తయారు చేసి ఉంచారు. నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే ఇలా కూడా ఉంటారా అంటే లోకల్ పీపుల్, మీరు అన్నదానికి లోకల్ పీపుల్ ఎంతో కొంత సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఉండగలుగుతారనే దానికి ఆ ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మనకి. కరెక్ట్. ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఆ రూమ్స్ ఎలా కట్టుకోగలడు, ఫుడ్ ఎక్కడ కొనుక్కోగలడు? అఫ్ కోర్స్ క్యాష్ ఇచ్చేస్తారు. ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు టెర్రరిస్ట్ కి ఇండియన్ కరెన్సీ, అది దొంగ కరెన్సీ ప్రింట్ కూడా చేసి ఇంతకుముందు పాకిస్తాన్ చేసి దొంగ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సపోర్ట్, ఎందుకంటే లోకల్ సపోర్ట్ వాళ్ళు కొంతమంది మెటీరియల్ డబ్బు కోసం పడి ఉండొచ్చు, కొంతమంది లేదు మనకి యాంటీ ఇండియా ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే గప్చుప్గా కూర్చున్నారో ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏమని ఆర్టికల్ 370 అగైన్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం అంటే ఓకే, ఒక నెల తలదాచుకుంటారు, నెలకు వాళ్ళని ఫీడ్ చేస్తారు. కొంతమంది యాక్చువల్గా భోజనాలు పెడతాం, రైట్? ఇవన్నీ జరుగుతున్నాయి. జరగకపోతే టెర్రరిజం అనేది లోకల్ సపోర్ట్ లేకుండా ఎప్పుడు సక్సెస్ అవ్వదు, రైట్? కనుక టెర్రరిజం మనకి ఇక్కడ జేఎన్కేలో తగ్గాలనుకుంటే ఫస్ట్ మనం లోకల్ సపోర్ట్ లో ఉన్న వాళ్ళని కూడా ఏరిపారేయాలి ఒకళ్ళనొకళ్ళు నెమ్మది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని పాకిస్తాన్ ఇప్పుడు ప్రకటించింది. అంటే ఇప్పుడు ఎల్ఓసి మనకి లేనట్టేనా, లేకపోతే ఆ గీత దాటి మన వాళ్ళు మీరు అంటున్న సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే మిగతా అటాక్స్ కావచ్చు చేసే అవకాశానికి ఆ ఒప్పందం లేకపోవడం వల్ల ఈజీ అవుతుందా ఏమైనా? ఎస్, ఒప్పందం లేదంటే మేము ఇప్పుడు ఎల్ఓసిని ఒప్పుకోం, మేము దెబ్బలాడతామని, రైట్? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఆల్ రైట్ దూకుడుగానే ఉన్నట్టు చూపించాలి. ఎందుకంటే ఒక చిన్న దేశం తిరిగి రిప్లై ఇవ్వకపోతే, రైట్, ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, వీళ్ళు వీక్లింగ్స్, రైట్? ఇండియా కూడా అనుకోవచ్చు, ప్రపంచం సంగతి వదిలేయండి. అందుకని అట్లీస్ట్ యుద్ధరీత్యా సైన్యరీత్యా తిరిగి ప్రతిఘటించలేకపోయినా సరే, అట్లీస్ట్ ఈ మాటల్లో చెప్పు చేతల్లో మేము ఊరుకోవట్లేదు, ఖాళీగా కూర్చోవట్లేదు, మీరు ఏదంటే మేము పడతామా అన్నట్టు ఆ యొక్క యాటిట్యూడ్ చూపించడానికైనా సరే ఖచ్చితంగా తిరిగి జవాబు జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యమే లేదు, రైట్? ఎంత చిన్న దేశమైనా సరే ఖచ్చితంగా ఇలాంటి రిప్లైస్ ఇస్తుంది. ఏమని, మీరేంటి మేము ఒప్పుకోం, మీ సిమ్లా ఒప్పుకోం, మీరు ఫైర్ చేసి మేము ఫైర్ చేస్తాం, మా దగ్గర న్యూక్లియర్ ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా చెప్తారు. కానీ అదేంటి, ఇప్పుడు పాకిస్తాన్ ఒక డెస్పరేట్ సిచ్యుయేషన్ లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, పొలిటికల్ ఇది బాగోలేదు. కానీ ఎప్పుడైతే యుద్ధం వస్తుందో పొలిటికల్ డిఫరెన్సెస్ తగ్గిపోవటం అంటే అట్లీస్ట్ కొంతవరకు ఒక లిమిటెడ్ టైం వరకు అవి డిసపియర్ అయిపోతాయి. ఎందుకు అందరూ కలిసి ఓకే మన దేశం యుద్ధానికి వెళ్తుంది, పాకిస్తాన్ సైన్యం నేను కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తుంది ఏంటి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బయటకు వస్తానికి, డైవర్ట్ చేస్తానికి. ఏమని డైవర్ట్ చేయాలి, ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఒక యుద్ధం దగ్గరికి వస్తే మటుకు, రైట్, ఖచ్చితంగా దేశంలో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఫోకస్ అంతా ఇండియా మీద వస్తుంది. దిస్ ఇస్ బీన్ ఎ టాక్టిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడే కాదు, సంవత్సరాల తరబడి నుంచి సేమ్ యాటిట్యూడ్ ఉంది. ఏమని, ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ద ఈజియెస్ట్ డైవర్షన్ ఏంటి, భారతదేశం ఇది చేసింది, ప్రతిదానికి భారతదేశం ఇచ్చేసింది. బలూచిస్తాన్ లో ట్రైన్ అటాక్ అయింది, భారతదేశం అందులో ఇది ఉందనేసి, రైట్? కనుక పాకిస్తాన్ ఇలా చేయడంలో వాళ్ళు సిమ్లా అగ్రిమెంట్ ఒప్పుకోవడం అంటే బేసికలీ ఏంటంటే మీరేం చేసినా సరే మేము ఒప్పుకోం, మీరు ఫైర్ చేయండి, నేను ఫైర్ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, మేమేమి చేతులు ముడిచి కూర్చోలేదన్న ఒక యాటిట్యూడ్ తిరిగి కన్వే చేస్తానికి. కనుక ఇవన్నీ ఇలాంటి జరుగుతున్నాయి. అంటే రావు గారు, ఇప్పుడు పాకిస్తాన్లో ఇప్పటికీ అంతర్గతంగా అనేక కుమ్ములాటలు జరుగుతున్నాయి, వాళ్ళకి తీవ్రవాదం ముప్పు చాలా చోట్ల వెంటాడుతుంది, తర్వాత వాళ్ళు ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్న తర్వాత పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది అనేది ఇప్పటికే అనేక మనకు అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. తర్వాత బెలూచిస్తాన్ లాంటివి ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకు మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోతున్నాం? అంటే బంగ్లాదేశ్ లాంటి చోట మనం ఆ విముక్తి కలిగించాం అప్పట్లో, మనం ఇప్పుడు ఎందుకు మనం ఆ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా లేదా? మీరు ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు. తిరిగి పిఓకే తీసుకుంటాం కన్నా నా ఒపీనియన్ ఈజియర్ ఆప్షన్ ఏంటి మనం ఇప్పుడు మొదలు పెట్టింది రీసెంట్గా డైరెక్ట్లీ. ఇప్పుడు బలూచిస్తాన్ అటాక్స్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం బలూచిస్ని పాకిస్తానిస్ని వీళ్ళకి సపోర్ట్ ఇస్తామో ఖచ్చితంగా, ఎందుకంటే 1947 నుంచి బలూచిస్ ఎప్పుడు మొదట్లో ఒప్పుకోలేదు కూడా పాకిస్తాన్ లో విలీనం అవుతానికి. వాళ్ళు ముందు అగేన్స్ట్ అయ్యారు, దాని తర్వాత సంధికి తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ ఒప్పుకుని తిరిగి జాయిన్ అయ్యారు. ఇప్పటికీ బలూచిస్ ఏమంటున్నారు, మేము సెపరేట్ అవ్వాలి, పఖ్తూన్ అలాగే ఉంది. కనుక ఇది మంచి సదావకాశం. పైకి మనం ఇలా
వాటర్ ట్రీటీ చేసుకున్నాం, డిప్లొమాసీ చేసుకున్నాం, అది చేసుకున్నా సరే కవర్ట్లీ ఏంటి అంటే ఎలాగలాగా అక్కడ ఉన్న విప్లవకారులు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ బలూచిస్కి ఆల్రెడీ నా ఒపీనియన్ లో మనం ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. నాకు ఇందులో సందేహం లేదు. ప్రపంచం ఏమనుకున్నా సరే ఐ థింక్ నౌ ద స్టేజెస్ కమ్. ప్రపంచానికి భయపడి మనం చేయకుండా ఉండటం మాత్రం అది తప్పని. కనుక మనం బాహాటంగానే చెప్పొచ్చు, ఇప్పుడు ఇక్కడ బహిరంగంగానే చెప్పొచ్చు. ఏమని? ఖచ్చితంగా మేము ఇలా మీరు ఇలాంటి పనులు చేస్తే బలూచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. కనుక అది మంచి ఒక వే అవుట్. ఇమీడియట్ గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గెలవటం కన్నా పాకిస్తాన్ బ్రేకప్ చేయటం అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా చూసుకుంటే ఒక 3 కంట్రీస్ కింద విభజిస్తే అది మనకి సపోర్టివ్ గా ఉంటుందని నా ఒపీనియన్. రావు గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ వాతావరణంలోన అంటే పెహల్గాంలో జరిగిన దాడి కావచ్చు, ఉగ్రవాదులు, ఆ పాకిస్తాన్ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కావచ్చు, లేకపోతే చార్ధామ్ యాత్ర కావచ్చు, ఇవన్నిటిలోన ఎలాగైతే యాత్రికులు ఉన్నారో వీళ్ళందరికీ భరోసా కల్పించాలంటే, మరోవైపు భారతీయుల ఆత్మస్థైర్యాన్ని అలా నిలబెట్టాలని ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు? అంటే ఫస్ట్లీ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ మళ్ళీ బీఫప్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ సెక్యూరిటీ బీఫప్ చేయటం. రెండోది బాటంగా ప్రధానమంత్రి గారు చుట్టుపక్కల అందరూ మొదలుపెట్టి చెప్పాలి, ఆల్ రైట్ మేము ఎడిక్వేట్ సెక్యూరిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నామని. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందో ఇమీడియట్ గా మెసేజ్ ఏమవుతుంది, అన్ఫార్చునేట్లీ సహజమే అది, రైట్? ఇంకా శాంతిగా లేదు అక్కడ. ఇప్పుడు వెళ్ళొచ్చు, అప్పుడు ఇంతమంది టూరిస్టులు వెళ్ళేవాళ్ళు అందరూ ఆలోచిస్తారు నెక్స్ట్ టూర్ వెళ్ళాలా లేదా, రైట్? కొంతమంది ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు. వెళ్ళినా సరే ఇప్పుడు ఏంటి పెహల్గామ్ అప్పర్ రీజెస్కి వెళ్ళాలా లేదా అన్న భయాలు పెరుగుతాయి. ఆ భయాల్ని తొలగిస్తానికి మన దేశం గవర్నమెంట్ చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? ఒకటి సెక్యూరిటీ చేయటం, రెండోది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అలాట్ చేస్తారు. కనుక అబ్సల్యూట్లీ ఆ మాత్రం భరోసా ఇంతకుముందు ఇచ్చారు. చాలా సక్సెస్ఫుల్ గా అమర్నాథ్ యాత్రలు అవన్నీ జరిగింది, రైట్? కనుక క్లిన్సింగ్ ఆపరేషన్స్ అంటారు, రైట్? 2 చోట్ల కొండల మీద ఎక్కేసి కంప్లీట్ దాన్ని పికెటింగ్ చేసుకుంటా ఏమి సంఘటన జరగకుండా కూడా ఖచ్చితంగా చూస్తారు. దాంతో పాటు ఏంటి, బాహటంగా టీవీల్లోనూ వీటిలోనూ వీళ్ళందరూ మాట్లాడాలి, చెప్పాలి ఆల్రెడీ జరుగుతుంటే ఇలాంటి, కానీ ఖచ్చితంగా మన అరేంజ్మెంట్స్ మేము తీసుకున్నాం. అమర్నాథ్ యాత్రలో నేను అనుకోవటం డోకా ఉండదు. రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే టోటల్గా మీరు 71 యుద్ధం నుంచి ఉండే అనుభవాన్ని, మిగతా ఇప్పుడుండే పరిస్థితుల్ని బేరీజ్ వేసి చెప్పారు. టోటల్గా మనం చూసుకుంటే 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి మనకి కేఆర్ రావు గారు చెప్పిన దాంట్లోన. ఒకటి, భారత ప్రభుత్వం ఉండి ఇక్కడ భారతీయులకి భరోసా ఇవ్వడంతో పాటు రక్షణ వ్యవస్థను పెంచడం, ఇంటెలిజెన్స్ని పెంచడంతో పాటు పీఓకే మీద ఆ కాన్సన్ట్రేషన్ కంటే ప్రధానంగా బెల్చిస్తాన్ లాంటి ఆ లోపల ఉండే అంతర్గతంగా జరుగుతున్న దానికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉందనేది ఒక ఆలోచనని, ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.